వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ క్రోధీనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను రాసినటువంటి భవిష్యదర్శిని అనేటువంటి పుస్తకం ద్వారా ఈ వీడియో ద్వారా అందరికీ కూడా క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. అయితే ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి మే 1వ తారీఖు వరకు గురుడు 6వ ఇంట తామ్రమూర్తి, తదుపరి 7వ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా 4వ ఇంట లోహమూర్తిగా సంచారం చేస్తారు. రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం 5, 11 స్థానాల్లో లోహమూర్తులుగా సంచారం చేస్తారు. అయితే ఈ సంవత్సరంలో ఇప్పుడు గత సంవత్సరంతో చూసుకుంటే వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో ఏ దీర్ఘ సంచార గ్రహం యొక్క శుభ ఫలితాలు కూడా లేవు. అయితే మరి ఈ సంవత్సరంలోనో సప్తమంలో గురుడు, సప్తమ గురుడు అనేటువంటి విషయం సాధారణమైనటువంటి విషయం కాదు. గోచారంలో అదొక అత్యున్నతమైనటువంటి అవకాశం, అత్యున్నతమైనటువంటి స్థితి. దీనికి తోడు మిగతా గ్రహాలు శని కానీ రాహువు కానీ అంత పాపభూయిష్టమైనటువంటి స్థానాల్లో లేకపోవడము, గురుడు అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి కేంద్రంలో ఉండడం లాంటి విషయాలు ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి విషయాలని సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా, రాహు బలం కొంత తగ్గినప్పటికీ కూడా గురుడు సంపూర్ణమైనటువంటి శుభదృష్టితోటి ఈ రాశిని చూస్తున్నారు. అలాగే గురుడు సంపూర్ణమైనటువంటి శుభస్థానంలో ఉన్నారు కాబట్టి సప్తమ గురు సంచారం వల్ల సమస్తమైనటువంటి గ్రహ దోషాలు పోతాయి. లక్షమేకంతు దోషానాం గురుకేంద్ర వ్యపోహతి, అది ముహూర్త భాగంలో చెప్పినటువంటి విషయం. గురుడు కేంద్రంలో ఉంటే 1,00,000 దోషాలు పోతాయి అన్నాడు. ఇప్పుడు మీరు సప్తమంలో కేంద్రంలో గురుడు ఉన్నారు. మరి దానివల్ల ఏమవుతుంది అంటే రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. సప్తమం అదే లగ్నాత్తు తీసుకుంటే, ఒకవేళ లగ్నాత్తు ఎవరికైనా సప్తమంలో గురుడు ఉంటే శాస్త్రాభ్యాస సక్తచిత్తో వినీత కాంతావిత్తాత్యంత సంజాత సౌఖ్య మంత్రి మర్త్య కావ్యకర్త ప్రసూతౌ జాయాభావే దేవదేవాది దేవే అని చెప్పి మహానుభావులు ఋషులు చెప్పారు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అని గోచారంలో చెప్పారు. దీనివల్ల ఏంటండి అంటే గురుని యొక్క సప్తమ స్థాన స్థితి వల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అధికారము, ఉన్నత పదవి, ఇలాంటివన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు అలంకరిస్తారు, అంటే వారికి వస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోయి సంతానం అభివృద్ధిలో ఉండడం, అలాగే సంతాన పురోగతి చాలా బాగుండడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని గోచారం స్పష్టంగా చెప్పింది. నూతన గృహం, నూతన వాహనం, నూతన బంగారు వస్తువులు, ఆభరణాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తారు అని చెప్పారు. వ్యాపారంలో అభివృద్ధి, వంశాభివృద్ధి, తీర్థయాత్రలు చేయడం, ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యేటువంటి స్థితిగతులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుందన్నారు. అంతేకాక వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వారు, స్వీట్ షాపులు పెట్టుకున్నటువంటి వారు, మొబైల్ ఇండస్ట్రీస్, మొబైల్ షాపులు పెట్టుకున్నటువంటి వారు, బంగారపు షాపులు, వాహనాల షాపులు, ఎక్స్చేంజింగ్ షాపులు, అలాగే ఫైనాన్స్ కంపెనీలు, బళ్ళు, వెహికల్స్ ఫైనాన్స్ చేసేటువంటి వారు, 1 గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వారు, అలాగే మ్యాచింగ్ సెంటర్స్ పెట్టుకున్నటువంటి వారు, రోడ్డు మీద ఇడ్లీ బండి పెట్టుకునేటువంటి వారు మొదలుకొని ఫుడ్ బిజినెస్ చేసేటువంటి 5 స్టార్ రెస్టారెంట్ల వరకు అందరికీ గురుడు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చేస్తారు. ఆ మాదిరిగా అలాగే అర్ధాష్టమ శని దోషం ఉంది. వాతశూలం, మనక్లేశం, భయం, స్వస్థాన హానికృత. సొంత ఇంట్లో ఉండడానికి అవకాశాన్ని ఇవ్వడు శనేశ్వరుడు చతుర్థ స్థానంలో. అయినప్పటికీ ఈ చెడు ఫలితము గురుని యొక్క స్థితి వల్ల మంచిగా మారుతుంది. ఇంట్లో ఉండరు ఎక్కువ వృశ్చిక రాశి వారు, తిరుగుతూనే ఉంటారు, ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, ఉద్యోగ వ్యాపారాల పరంగా వేరే ప్రాంతాలు తిరుగుతారు, ఫీల్డ్ వర్కులు చేస్తారు,
అలాగే ఒక చోట ఉండకుండా ఉండేటువంటి వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేస్తూ ఉండి డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఇలా రెస్ట్ లేకుండా చక్కగా బిజీగా కాలక్షేపం చేస్తారు. ఈ బిజీగా ఉండేటువంటిది మంచిదే. ఇంట్లో ఖాళీగా తిని పడుకోవడానికి గురుడు అవకాశాన్ని ఇవ్వడు, శని అవకాశాన్ని ఇవ్వడు. కాబట్టి ఇది మంచిదే. కాకపోతే ఈ పరిస్థితిలో కొంత కుటుంబానికి దూరంగా ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కానీ వీరితోటి కానీ కొంత సమయాన్ని గడిపేటువంటి పరిస్థితి దొరకదు. ఆ ఒక్క విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే పంచమ రాహు మిశ్రమ ఫలదాత. గత సంవత్సరంలో రాహు యోగించారు, ఈ సంవత్సరంలో అంత యోగ్యత లేదు. అప్పుడు పుత్రవైరం నృపాన్ పూజ్యం కాలాతిక్రమ భోజనం. ఇక్కడ కూడా చూడండి, రాహు ఇచ్చే ప్రతికూలమైన ఫలితాలు గురుడు మార్చేస్తున్నారు. కాలాతిక్రమ భోజనం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. అసలే బిజీగా తిరుగుతూ ఉన్నారు, టైం టు టైం ఎలా తినగలుగుతారు అంటే ఇదంతా కూడా శని రాహువు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇచ్చినప్పటికీ వాటిని గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగా మార్చివేస్తూ ఉన్నాడు. ఇది ఒక గొప్ప విషయం. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. ముఖ్యంగా వ్యవసాయము, కార్మికులు, కర్షకులు కష్టాన్ని నమ్ముకుని ఆఖరికి ఆటో రిక్షా నడిపేటువంటి వారందరికీ కూడా గురుడు తన యొక్క యోగ్యమైన ఫలితాలను ఇచ్చి ఆర్థికంగా కొంత ఆసరాగా నిలుస్తూ ఉంటాడు, కొంత బాసటగా ఉంటాడు. అలాగే శుభ కార్యక్రమాలు జరిపిస్తారు వారితోటి చక్కగా. అలాగే కుటుంబ సభ్యులతోటి సత్సాంగత్యం ఉండేటువంటి విధంగా ఈ గురుగ్రహం సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను వృశ్చిక రాశి వారికి ఇస్తూ ఇంకా ఏం మంచి చేస్తాడండి అంటే సంబంధ బాంధవ్యాలు మెరుగుపరిచేటువంటి విధంగా అటు జీవిత భాగస్వామితోటి ఏదైనా కోర్టు కేసులు సమస్యలు ఉంటే, అలాగే తోబుట్టువులతోటి కోర్టు కేసులు సమస్యలు ఉంటే వీటన్నిటి నుండి బయటపడేటువంటి విధంగా గురుడు ప్రభావాన్ని చూపెడుతూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం వ్యవసాయంలో శనగలు, శనగపప్పు, అలాగే శనగపిండి ఇటువంటి వాటిని చేసేటువంటి వారు, పచ్చిమిరపకాయలు, ధాన్యము, అలాగే అరటిపళ్ళ తోట, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పైనాపిల్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ రాశి వారికి. మొత్తం మీద గురుబల ప్రభావంతో సంవత్సరం బాగుంటుంది. అర్ధాష్టమ శని దోష నివారణకై ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శని త్రయోదశిని వదిలిపెట్టకుండా చెయ్యండి. శని త్రయోదశి నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం, అలాగే మాస శివరాత్రులు కూడా చక్కగా చేస్తూ ఉండడం ద్వారా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు చేయవలసింది ఏంటి? శని త్రయోదశి, మాస శివరాత్రి వ్రతాలు చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం ఈశ్వరుడు. అనుకూలమైనటువంటి వారం గురు శుక్రవారాలు. అదృష్టరత్నం పుష్యరాగం, అదృష్ట వర్ణం పసుపు తెలుపు, అలాగే అదృష్ట సంఖ్య 6, 9. స్వస్తి.